మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి పాఠ్య ప్రణాళిక నుండి రెండవ పాఠం 'బతుకు గంప' రచించినటువంటి రచయిత్రి కోసం మనం మాట్లాడుకోవచ్చు. 'బతుకు గంప' రచించినటువంటి రచయిత్రి ఎవరమ్మంటే మూలింటి చంద్రకళ. ఈమె చిత్తూరు జిల్లా అరకొండలో జన్మించారు. చిత్తూరు జిల్లా అరకొండలో జన్మించారు. వీరి యొక్క తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మలు. ఈమె భర్త అయినటువంటి రామకృష్ణ గారి సహకారంతో అనేక కథా కథనికలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి 'ఒక ప్రయాణం', 'బతుకు గంప', 'ఒక రైతు కథ'. 'ఒక ప్రయాణం', 'బతుకు గంప', 'ఒక రైతు కథ'. వీటితో పాటు ఈమె భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, అలాగే మునుమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలోని ప్రసంగ వ్యాసాలు చేశారు. ఏంటమ్మా, 'బతుకు గంప' రచించినటువంటి రచయిత్రి ఎవరు? ఫస్టు మూలింటి చంద్రకళ, వారి యొక్క తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మలు, వారి యొక్క భర్త రామకృష్ణ గారి సహకారంతో అనేక కథా కథనికలు రచించారు. అందులో ముఖ్యమైనవేంటి? 'బతుకు గంప', 'ఒక ప్రయాణం', 'ఒక రైతు కథ'. వాటితో పాటే రేడియోలోని అనేక ప్రసంగ వ్యాసాలు చేశారు ఈవిడ. ఇది 'బతుకు గంప' పాఠ్యభాగ రచయిత్రి కోసం.